హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన కొన్ని మంగళకరమైన వస్తువులు ఏమిటో తెలుసుకుందాము. ఈ వస్తువులు ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారు. అమ్మవారికి ప్రీతికరమైన మంగళకరమైన వస్తువుల్లో మొట్టమొదటిది చిట్టి గాజులు. ఈ చిట్టి గాజులతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆడవారికి సౌభాగ్యానికి ఎటువంటి లోటు ఉండదని పెద్దలు చెబుతారు. అయితే అమ్మవారిని ఎరుపు రంగు, పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు ఈ 3 రంగుల గాజులతో పూజించుకోవాలి. ఇంకా వేరే ఇతర రంగు గాజులతో అమ్మవారిని పూజించకూడదు. వరలక్ష్మి వ్రతం రోజు కానీ లేదా శ్రావణ మాసంలో వచ్చే మంగళ, శుక్రవారాల్లో అమ్మవారిని చిట్టి గాజులతో పూజించుకోవచ్చు. తరువాత అమ్మవారికి ప్రీతికరమైన మరొక మంగళకరమైన వస్తువు గోమతీ చక్రాలు. ఈ గోమతీ చక్రాలను పూజ గదిలో పెట్టుకోవటం వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇంకా గోమతీ చక్రాలు ఇంట్లో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఇక అమ్మవారికి ప్రీతికరమైన మరొక మంగళకరమైన వస్తువులు లక్ష్మీ గవ్వలు. మనందరికీ తెలుసు కదా, అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించారు. లక్ష్మీ గవ్వలు కూడా సముద్రం నుంచే ఉద్భవించాయి. సముద్రం నుంచి ఉద్భవించే ఏ వస్తువైనా అమ్మవారికి ఎంతో ప్రీతికరము. లక్ష్మీ గవ్వలను లక్ష్మీదేవికి చెల్లెళ్ళు అని అంటారు. మన పూజా మందిరంలో కనీసం 5 లక్ష్మీ గవ్వలనైనా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ఏర్పాటు చేసుకోవటం వల్ల అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు. ఇక అమ్మవారికి ప్రీతికరమైన మరొక మంగళకరమైన వస్తువు శ్రీఫలం. శ్రీఫలాన్ని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిగా భావిస్తారు. ఏ ఇంట్లో శ్రీఫలం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు చెబుతారు. ఇక అమ్మవారికి ప్రీతికరమైన మరొక మంగళకరమైన వస్తువు తామర గింజలు. మనందరికీ తెలుసు కదా, అమ్మవారు తామర పుష్పంలో ఉద్భవించారు. అందువల్లనే తామర గింజలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతారు. శ్రావణ మాసంలో అమ్మవారికి తామర గింజల మాలను కూడా సమర్పించుకోవచ్చు. ఇక అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మరొక మంగళకరమైన వస్తువులు గురువిందలు. గురువింద గింజలతో శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎరుపు వస్త్రంలో గురువింద గింజలను వేసి కుంకుమతో కలిపి బీరువాలో ఉంచితే ధనాభివృద్ధి కలుగుతుంది. తెలుపు రంగు గింజలు శుక్రదోష నివారణకు, ఎరుపు రంగు గింజలు కుజగ్రహ దోష నివారణకు, నలుపు రంగు గింజలు శనిగ్రహ దోష నివారణకు, ఇలా ఆయా గ్రహ దోషాలు ఉన్నవారు ఆయా రంగు గింజలను చేతికి ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల గ్రహ దోషాలతో పాటు నరదృష్టి కూడా తొలగిపోతుంది. సిరులను కురిపించే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రావణ మాసంలో చిల్లర నాణాలతో పూజిస్తే కూడా చాలా మంచిది. అలాగే మనం పూజా మందిరంలో ప్రతిరోజు కొన్ని చిల్లర నాణాలను ఒక బౌల్లో వేసి అమ్మవారి ముందు ఉంచుకుంటే కూడా చాలా మంచిది. ఇక తర్వాత అమ్మవారికి తాంబూలం ఇస్తాం కదా, దానికోసమని ఈ విధంగా పెద్ద వక్కలు ఉంటాయి కదా, ఆ వక్కలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి ప్రీతికరమైన మంగళకరమైన వస్తువులన్నీ నేను ఒక బాక్స్లో పెట్టి ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇలా ముందుగానే అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవటం వల్ల మనం పూజని సులువుగా చేసుకోవచ్చు అనమాట. ఈ మంగళకరమైన వస్తువులు ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి కొరత ఉండదు. ఇంకా లక్ష్మీదేవి కటాక్షంతో మన ఇల్లు సుఖ సంతోషాలతో విలసిల్లుతుంది. అందువల్లనే అందరూ ఇక్కడ చూపించిన వస్తువుల్లో ఎన్ని వస్తువులు వీలైతే అన్ని వస్తువులు మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుని అమ్మవారి పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు నేను చూపించిన వస్తువులన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ఎవరికైనా అవసరమైతే ఒకసారి అమెజాన్లో చెక్ చేయండి, ఈజీగా దొరుకుతాయి. వీటితో పాటు శ్రావణ మాసంలో లక్ష్మీ పూజలకు ఇంకా వరలక్ష్మి వ్రతానికి కావలసిన వస్తువులను నేను ఏమేమి సిద్ధం చేసుకున్నానో కూడా మీకు చూపిస్తాను. ముందుగా నేను పసుపు, కుంకుమ సిద్ధం చేసుకున్నాను. శ్రావణ మాసం మొత్తం మనం పూజలు ఎక్కువగా చేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువగా పసుపు, కుంకుమ ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా మనం కుంకుమ పూజ కూడా చేసుకుంటాం కదా, అందువల్లనే ఈ ఆరావళి కుంకుమను కూడా తెప్పించుకున్నాను. ఇంకా తర్వాత పసుపు కొమ్ములను సిద్ధం చేసుకున్నాను. పసుపు కొమ్ములను ఈ విధంగా జిప్లాక్ కవర్లో పెట్టుకుంటే తొందరగా పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. శ్రావణ మాసంలో అమ్మవారికి పసుపు కొమ్ములను మాలగా చేసి కూడా సమర్పించుకోవచ్చు. అమ్మవారు అలంకార ప్రియురాలు. ఆమె పూజలో సుగంధభరితమైన ద్రవ్యాలను ఉపయోగిస్తే అమ్మవారు ఎంతో ప్రీతి చెంది మనల్ని కటాక్షిస్తారు. అందువల్లనే నేను ఈ జవాది పౌడర్ను కూడా తెప్పించుకున్నాను. జవాది పౌడర్ను కొద్దిగా తీసుకొని పూజా స్థలంలో చల్లితే పూజా స్థలం మొత్తం సుగంధభరితమైన పరిమళం వెదజల్లుతూ ఉంటుంది. ఈ జవాది పౌడర్ను కూడా నేను అమెజాన్ నుంచే ఆర్డర్ చేసుకున్నాను. ఈ 3 బాటిల్స్ కలిపి 250 రూపీస్కి వచ్చిందనమాట. తర్వాత మనం అమ్మవారికి ధూపం వేస్తాం కదా, దానికోసమని నేను దశాంగం హెర్బల్ ధూప్ పౌడర్ని తెప్పించుకున్నాను. ఈ హెర్బల్ ధూప్ పౌడర్స్ వాడటం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఈ ప్యాకెట్ వచ్చేసి 45 రూపాయలకి వచ్చింది. తర్వాత పూజల్లో వాడడానికి ఇంకా హారతి ఇవ్వడానికి పచ్చకర్పూరం తెప్పించుకున్నాను. శ్రావణ మాసంలో అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా మంచిది.
ఈ ప్యాకెట్ పచ్చకర్పూరం 100 రూపాయలకి వచ్చిందనమాట. దశాంగం పౌడర్తో పాటు నేను ఈ సాంబ్రాణి రాళ్ళను కూడా తెప్పించుకున్నాను. దీన్ని నూరి మనం నిప్పుల్లో వేసుకుంటే మంచిగా పొగొస్తుంది. శ్రావణ మాసం అంతా ప్రతిరోజు ఇంట్లో ధూపం వేసుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తర్వాత నేను ఈ పూజ కోసం గంధం, ఎండు ఖర్జూరాలు, అమ్మవారి పాదాలు, ఇంకా ఒత్తులు, ఆవు నెయ్యి కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. తర్వాత శ్రావణ మాసంలో విశేషంగా పంచగవ్య దీపారాధన చేసుకుంటే మన ఇంట్లో హోమం చేసినంత ఫలితం వస్తుందన్నమాట. దానికోసం ఆవు పేడతో చేసిన ఈ పంచగవ్య దీపాలను కూడా తెప్పించుకున్నాను. ఇవి కూడా నేను అమెజాన్లోనే తెప్పించుకున్నాను. ఇక ఇది ఇవాల్టి వ్లాగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్లో కలుసుకునేంత వరకు లోకా సమస్త సుఖినో భవంతు.